హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో ఆంధ్ర స్టైల్ టమోటా చారు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. నేనైతే 4 పెద్ద పెద్ద సైజు టమోటాలు తీసుకున్నానండి, రెడ్ కలర్లో ఉండేవి. కొంచెం టామరిండి, కొంచెం చింతపండు, కొంచెం ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, 2 రెబ్బలు కరివేపాకు ఫస్ట్లో ఇవి తీసుకున్నాను. వీటిని టమోటాలని ఫస్ట్లో క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత కట్ చేస్తున్నాను. వీటిని ఎలా కట్ చేయాలంటే చిన్న చిన్న పీసెస్గా, అంటే మీడియం సైజ్ పీసెస్లా కట్ చేయాలి. ఏ టమాటో పండ్లకైనా ఈ మధ్యలో ఉండే ఈ తునని తీసేయాలండి. ఇవి ఎంత పెద్ద టమోటాలకైనా ఆ తునని గ్యారంటీ తీసేయాలి. అవి తింటేనే హెల్త్కి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేది. అవి తినకోకుండా ఇవి ఇట్లా కట్ చేసి టమోటాలని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, గ్రీన్ కలర్లో ఉండేది ఇది మనం ఎంత వంట చేసినా, ఇది ఎంత కుక్ అయినా అది మాత్రం తినకూడదు. అందుకోసం అలా తీసేసి ఇలా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇది కట్ చేసి పెట్టుకున్న తర్వాత కొత్తిమీర, ఆనియన్స్ ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టేసుకొని, బౌల్ పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసేసి ఆ ఆయిల్లోకి టమోటాలు వేసేసుకున్నాను. ఆ టమోటాలు బాగా మగ్గే వరకు కొంచెం కుక్ అయ్యేటప్పుడు కొంచెం ఆనియన్స్, కొంచెం కరివేపాకు వేసేసుకొని ఉప్పు వేసేసుకున్నాను. ఫస్ట్లోనే ఉప్పు వేసేసుకుంటే బాగా జ్యూసీగా వచ్చేసి మాడిపోకుండా మంచి సువాసన వస్తుందండి. అందుకే ఉప్పు వేసేసుకోవాలి ఫస్ట్లో. ఆ తర్వాత కొంచెం 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని ఇలానే కలుపుకుంటూ కుక్ చేసుకున్నాను. ఇలానే ఆయిల్లో ఇలా బాగా మగ్గి పచ్చివాసన అంతా పోయి మెత్తగా ఉడికే వరకు ఇలానే కుక్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, పూర్తి కొత్తిమీర వేసేసుకోకూడదండి. కొద్దిగా కొత్తిమీర ఫస్ట్లో వేసేసుకోవాలి, ఎందుకంటే మనకు కూడా మంచి సువాసన వస్తుంది. 1 టేబుల్ స్పూన్ జీరా వేసుకున్నాను. జీలకర్ర వేసేసుకొని ఇలానే మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత తీసి ఇలా కలుపుకుంటూ కుక్ చేసేసేయాలి. ఇలా మెత్తగా ఉడికే వరకు చింతపండు వేయకూడదండి. ఇప్పుడు చింతపండు వేసేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా ఉడికినాయి టమాటో పండ్లు, అందుకు ఇలా వేసుకున్న తర్వాత చింతపండు ఎక్కువ తీసుకోకూడదండి, ఊరికే కొద్దిగా తీసుకోవాలి, కొంచెం అంటే కొంచెమే. ఇప్పుడు మూత పెట్టేసుకొని చింతపండు వేసిన తర్వాత కొంచెం సేపు ఇలానే కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇప్పటి వరకు కొంచెం కూడా నీళ్ళు వేసుకోలేదు, ఇప్పుడే వేస్తున్నాను. నేను తీసుకున్న టమోటా పండ్లకి 1.5 గ్లాసు, పెద్ద గ్లాస్తో 1.5 గ్లాసు నీళ్ళు వేసుకున్నానండి. ఇప్పుడు మనం పెద్ద స్పూన్తో మిరప్పొడి వేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి. నేను తీసుకున్న కొత్తిమీరలో ఇప్పటికీ 2 సార్లు వేసుకున్నానండి. ఇది రసం పొడి రండి, ఏ కంపెనీదైనా మీకు ఇష్టమైన కంపెనీ వేసేసుకోవచ్చు. నేనైతే MTR తీసుకున్నాను. ఇది రసం పొడి. ఇలా బాగా ఉడికేటప్పుడు కొత్తిమీర వేసుకున్న తర్వాత వేసేసుకోవాలి. ఇలా బాగా ఉడికేటప్పుడు కొంచెం బెల్లం ముక్క వేసేసుకున్నాను. ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత పెట్టేసి ఆఫ్ చేసేసేయాలి స్టవ్. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్నపాటి కడాయి పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని పొడుగా కట్ చేసుకున్న ఆనియన్, చిన్న సైజు ఆనియన్ అయితే 1, పెద్ద సైజు అయితే కొంచెం 1/2 ఆనియన్ వేసేసుకొని ఇప్పుడు కొంచెం జీలకర్ర, ఆవాలు వేసేసి కరివేపాకు వేసేసి